వ్యాక్సినేషన్ కోసం అని వచ్చాం కదా, డైరెక్ట్ హెల్త్ సెంటర్‌కే వెళ్ళామనమాట నిన్న. అయితే డైరెక్ట్‌గా అక్కడ నర్స్‌ని అడిగితే డైరెక్ట్ మాకు వ్యాక్సినేషన్ సప్లై కంప్లీట్‌గా ఇంకా రాలేదు. ఓన్లీ 2 వ్యాక్సినేషన్సే ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ 2 వ్యాక్సినేషన్స్ వేసినా కూడా మనకి నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. దట్స్ వై ఒక 4-5 డేస్ వెయిట్ చేస్తే మళ్ళీ కంప్లీట్‌గా సప్లై వచ్చిన తర్వాత వేసేస్తామని చెప్పేసానంటే, ఇట్స్ ఓకే అని చెప్పేసి ఇంకా రిటర్న్ వచ్చామనమాట. సో, గవర్నమెంట్ వ్యాక్సినేషన్సే నేను వరేణ్యకి అవే వేపిచ్చాను. అండ్ ఇప్పుడు కూడా చిన్నోడికి అవే వేపిస్తున్నాననమాట. వరేణ్య అప్పుడైతే అంత ఫీవర్ రావడం కానీ అట్లా ఏం ఫేస్ చేయలేదు. షీ స్ట్రాంగ్ కిడ్ యాక్చువల్‌గా. మంచిగా అది ఇప్పించుకున్నప్పుడు కొంచెం ఏడ్చేది లైట్‌గా. కానీ మళ్ళీ తర్వాత అంతా బాగానే ఉండేది. అయితే మనకి ఇంజెక్ట్ చేశాక గడ్డ కట్టడం అట్లా అవుతుంది కదా, సో మనం ఐస్ ఆర్ మనం ఇట్లా మంచిగా రబ్ చేయాలన్నమాట. సో మనకి గడ్డ కట్టడం అట్లాంటివి జరగవు. గడ్డ కట్టినా కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వ్యాక్సినేషన్స్ ఇచ్చినప్పుడు, ఇంజెక్ట్ చేసినప్పుడు మనం కేర్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. వాళ్ళకి మంచిగా ప్రాపర్గా ఐస్ తోటి రబ్ చేయడం అట్లా చేస్తే, మంచి ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు బెటర్గా క్యూర్ అవుతారనమాట. అలాగే లైట్ తీసుకోవద్దు మనము ఇంజెక్ట్ చేశాక. సరే ఉండిపోతుందిలే, తగ్గిపోతుందిలే అని చెప్పేసి లైట్ తీసుకోకూడదు. సో అయితే ఒక్కసారి వరేణ్యప్పుడు కూడా కొంచెం లైట్గా గడ్డ కట్టినట్టు అయిందనమాట. నేను ఐస్ పెట్టి క్యూబ్తో మంచిగా రాసాను. తర్వాత ఇట్స్ ఓకే, క్యూర్ అయిపోయింది, థ్యాంక్ గాడ్. అదనమాట సంగతి. గవర్నమెంట్ వ్యాక్సినేషన్ కంప్లీట్ సప్లై రాలేదు. అయితే వేరే మా బాబాయ్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే వర్క్ చేస్తాడనమాట. అడిగాను కానీ అక్కడ వ్యాక్సినేషన్స్ కూడా అవైలబుల్ లేవు అని చెప్పేసి అని అన్నారు. సో ఇట్స్ ఓకే. ఈమె ఇంకా ఈ సాటర్డే ఆర్ నెక్స్ట్ వెడ్నెస్డే వరకు వెయిట్ చేయమంది కదా, సో వి విల్ వెయిట్. అండ్ అప్పటికి చూద్దాం వ్యాక్సినేషన్స్ వస్తుందా లేదా అని చెప్పేసి. యాక్చువల్గా ఇప్పుడే నా స్నానం కంప్లీట్ అయిపోయింది. చిన్నోడైతే పడుకున్నాడు, వాడు లేస్తే ఇంకా స్నానం చేపిద్దామా అని చూస్తున్నాను. సో ఇక్కడ కూడా మనకి మా ఊర్లో కూడా సాకలామె, మంగళామె వీళ్ళందరూ ఉన్నారనమాట స్నానం చేపించడానికి. సో వాడు ఎప్పుడు లేస్తే అప్పుడు ఇంకా బెటర్గా. నిన్న యాక్చువల్గా చేపించలేదు, ఎందుకంటే వ్యాక్సినేషన్ తీసుకునే ముందు వాళ్ళకి ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఇవన్నీ ఉండకూడదు. ఉంటే మాత్రం వ్యాక్సినేషన్ ఇవ్వరు. అండ్ మోర్ ఓవర్ వెయిట్ కూడా తక్కువగా ఉండకూడదు అన్నమాట. వెయిట్ తక్కువగా ఉంటే కూడా ప్రాబ్లం. వ్యాక్సినేషన్ తట్టుకునే అంత స్ట్రెంగ్త్ ఉండాలి కదా వాళ్ళకి. సో వెయిట్ తక్కువ ఉంటే కూడా ఇవ్వరు, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇస్తారనమాట. సో అది సంగతి. చిన్నోడైతే పడుకున్నాడు, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఊర్లో అయితే మంచిగా ఎండ అన్నీ ఉంటాయి. సిటీలో అయితే మనకి ఎండ ఎక్కువగా రాదు. మొన్నటి వరకు చాలా ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. సో చిన్నోడైతే పడుకున్నాడు. అనమాట. పడుకొని జస్ట్ 20 minutes ఏమో అవుతుంది అంతే. దట్స్ ఇట్. పెడతాను కడుక్కుందాం. కడుగుతా. మగ్గు తేవాలా? మగ్గులో తేవాలా? షో మీ యువర్ హ్యాండ్. చూపి. చేతులు ఎటు పోయినాయి? పెంటే ఏమిచ్చింది? గడ్డి చూసినావు? ఎవరికి ఇచ్చినావు? అంబకి. అంబేమిచ్చింది? పాలేం చేసినావు? మమ్మీ ఇచ్చింది. అమ్మకి ఇచ్చా. అమ్మ ఏం చేసింది? అమ్మ నీకుంది ఆ పెయిన్. పెయిన్ ఏం చేసినావు? కోడే ఇచ్చింది. తిన్నావా? గుడ్ గడ్. ఆమె కట్టమే. హ్యాండ్స్ కడుక్కున్నాక ఆమె తిన్నాక ఆడదాం, సరేనా? డన్ 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 డన్.
తిను, నవ్వద్దు. తినేటప్పుడు నవ్వుతారా? ఇదేమంటే మీద ఆంటీ వద్దా ఇక్కడ నో బ్యాడ్ గర్ల్. సరే అది తిను ఫస్ట్. వ్యాక్సినేషన్ నెక్స్ట్ వెనస్డే అనేసరికి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే మళ్ళీ వచ్చేసాం అనమాట. జస్ట్ ఇంటి ముందర అలా వాకింగ్ చేద్దామని. సో ఇంటి ముందు అట్లా వాకింగ్ చేస్తూ ఉన్నాం అనమాట ఇద్దరము. ఇప్పుడు మమ్మీ అండ్ వరేణ్య ఇద్దరు బయటకు వెళ్ళారు, వాళ్ళ కోసం వెయిటింగ్. సో యాక్చువల్గా వాళ్ళు సరస్వతి వర్గల్ టెంపుల్కి వెళ్ళారంట. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు. నేను అండ్ వీడు ఇప్పుడే లేచాడు, వీడు చూస్తూ ఉన్నాడు అనమాట. వీడిని ఎత్తుకొని వాకింగ్ చేస్తూ ఉన్నాను నేను. చిట్టి బంగారము, చిట్టి బంగారం ఎక్కడికి పోయినావు? ఎక్కడికి వెళ్ళినావు? కింద ఎక్కడికి వెళ్ళినావు? ఏం ఐస్ క్రీమ్ తిన్నావు? తమ్ముడు వచ్చిండు. ఏం తిన్నావే బంగారం? ఎన్ని రోజులు అయిందని మస్తు రూల్ అయినట్టు, మస్తు రూల్ అయినట్టు అనిపిస్తుంది. 2 రోజులు అయిపోయి అమ్మ మెప్పుతుంది, అమ్మ మెప్పుతుంది. ఓకే ఓకేనా? గుడ్ గర్ల్ వరేణ్య. ఎప్పుడు వచ్చిన అడుగు మమ్మీ. ఏమనే ఏడుస్తుంది ఊకి ఇంట్లుంటే, సతాయిస్తుంది. షో మీ యువర్ టంగ్, షో మీ యువర్ టంగ్. ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ మౌత్. చిట్టది ఎప్పుడు పోదాం, బస్ ఎప్పుడు పోదాం. ఓపెన్ యువర్ మౌత్. ఏడ్చినా లేదా? ఏం తిన్నావి అవి? ఐస్ క్రీమ్ ఫుల్, అదే బాదం మిల్క్, బాదం మిల్క్. మమ్మీకి ఇవ్వవా? చాలా సరే, మమ్మీకి ఇస్సి. మమ్మీకి ఇక్కడ ఇస్తారు, ఇక్కడ ఇస్తారు మమ్మీ. ఇక్కడ ఏమంటుండు తమ్ముడు? ఎట్లా ఏడుస్తుండు అంటుండా? అగో ఎట్లా ఏడుస్తుండు తమ్ముడు అంటుండు కదా, అంటుండు కదా. వచ్చిందా? ఎక్కడ? పద, నేను వస్తాపా, నేను వస్తాపా. నువ్వు కనిపిస్తలేవు మరి, అందుకని ఇక్కడ ఇప్పుడు ఆడు, ఇప్పుడు ఆడి. పెట్టిన చాయ్ పెట్టుకున్నా. Carom board. S-T-O-P. Stop. Stop. Aim. Stop. Bus. Stop. Aim. Bus. School. Bus. Aim. School. High school. Aim high. Aim high. ఇంకొకటి ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ పేరు నేను వరేణ్య. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ పేరు మమ్మీ. ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్ పేరు తమ్ముడు. జల్లేడమ్మ జల్లేడ, పిండి వట్టే జల్లేడ. అమ్మమ్మకి ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ పేరు అమ్మమ్మ. జల్లేడమ్మ జల్లేడ, పిండి వట్టే జల్లేడ. బజ్జీ, బజ్జీ చేసుకుందాం. ఎన్ని బజ్జీలు తిన్నది చిట్టలి? 5. 1 2 3 4 5. మమ్మీ
మమ్మీ 5. మమ్మీని 5 కొట్టు. 2 3 3 కొట్టినవే, ఇంకోటి 4, ఇంకొకటి 5. అమ్మ గట్టి కొట్టింది చుట్టి తల్లి. ఆయండి నేను ఎత్తుకోవాలా? ఇట్లా పెట్టు, ఇట్లా కోడి ఒంగడి కోడి లేచే, ఎద్దు లేచే, బర్డ్ బర్డ్ ఎగురుతుంది కదనే. బర్డ్ లేచే, బెంచ్ 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 లేవది. అంబ లేవదు. హెన్ కోడి 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 లేస్తుంది కదా, కొంచెం కొంచెం ఇట్లా ఫ్లై అయ్యేదా. కోడి లేచే. ఇంకా ఏరోప్లేన్ లేస్తుంది పైన బుయ్యి అని పోదా. మనం ఎక్కుదాం ఏరోప్లేన్. ఎప్పుడు ఎక్కుదాం? నేను చూసిన, చూచినావా? నేను బస్సులో చూసిన, బస్సులో చూసి కనిపించింది. కనిపించిందా? ఇది ఆడుదాం. ఇది ఇది ఆడిన తర్వాత అది అనాలి. ఫస్ట్ ఇది అనాలి. అగ్గిపెట్ట గుగ్గిపెట్ట అనవా? అగ్గిపెట్ట గుగ్గిపెట్ట కోడి కొంగ పిల్లి పిరాంగ్ పితక. నువ్వు పెట్టు, ఇడబెట్టు. అగ్గిపెట్ట గుగ్గిపెట్ట కోడి కొంగ పిల్లి పిరాంగ్ పితకు. అగ్గిపెట్ట గుగ్గిపెట్ట కోడి కొంగ పిల్లి పిరాంగ్ పితకు. ఇంకా పెట్టు. చేతులెట్టు పెంటకు పోయింది. మరి సరే నువ్వు అను. చేతులెట్టు పోయినాయి, పెంటకు పోయినాయి, పెంటేమిచ్చింది, గడ్డేం చేసినావు, ఆవేమిచ్చింది, పాలేం చేసినావు, అమ్మకి ఇచ్చిన. ఆహా అమ్మ నేను కాబట్టి నాకు అంటున్నావా అనే బంగారం. అమ్మ ఏమిచ్చింది? పువ్విచ్చింది. పేను. పేను. పేను ఏం కోడి. చేసినావు? కోడి. కోడికి నువ్వే ఇచ్చినావు. కోడి. నేను కోడా? అమ్మ ఎవరు మరి? నేను అబ్బ, నువ్వు కోడి. సరే ఇంకా కోడి ఏమిచ్చింది నాని? అమ్మ కోడి ఏమి? ఇలా అలా పెట్టు. ఎట్లా? కోడి నువ్వు తిన్నావా అమ్మ? తిన్నా. Okay. Thank you so much guys for watching this video. Bye. బాయ్. Bye. Good night. తప్పండి. సరేనా? బజ్జు ఉంటావా తమ్ముడు దగ్గరనే? బజ్జి. సరే గుడ్ నైట్. ఉరా. Good night. Thank you so much guys for watching this video. Until next video. Bye bye. Bye చెప్పు. Bye. Good night. Good night చెప్పు. Good night చెప్పు. Okay bye.